సరే, ఒక 10 నిమిషాలు దేవుని వాక్యము కీర్తన గ్రంథము 17వ అధ్యాయము. మరి రాజు గారు చదువు వినిపించచ్చు కాబట్టి 17వ అధ్యాయము 1వ వచనం మనం అధ్యయనం కిలో ఇవ ఏనాజీ విశ్లేషించి మొదటి వచనం మనం చూద్దాం. మొదటి వచనం అక్కడ ఏమని చెప్తున్నాడంటే, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము. ఇది ఎవరు చేస్తున్న ప్రార్థన అంటే దావీదు చేస్తున్న ప్రార్థన. ఎవరు చేస్తున్న ప్రార్థన? దావీదు చేస్తున్న ప్రార్థన. యెహోవా నా తండ్రి న్యాయమును ఆలకించుము, కపటమైన పెదవుల నుంచి వచ్చినది కాదు, కాబట్టి ఆ ప్రార్థన ఆలకించు. ఏ ప్రార్థన ఆలకించు? ఏది న్యాయమైనదో ఆ న్యాయమైన ప్రార్థనను ఆలకించు దేవా తండ్రి అని దావీదు గారు మొరపెడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఒకవేళ కపటమైన పెదవులతో మనము ప్రార్థిస్తే లేదా ఆరాధిస్తే దేవుడు అంగీకరించడు. పాట ద్వారైనా మనం పాట పాడితే దేవుడు అంగీకరించాడు ఆ పాటని. కాబట్టి న్యాయముగా దేవునికి యోగ్యముగా మనం పాట కూడా పాడాలి. ఈ రోజుల్లో అన్ని పాటలు సరైనవి కావు గనుక ఏ పాట న్యాయమైనది, దేవునికి మోసం లేకుండా మనం పాడగలిగే పాట ఏది, లేదా మాట ఏది, ప్రార్థన ఏది, వాక్యం కూడా వాక్యం ఏది. సత్య సంబంధులు చెప్పే వాక్యాలు వేరు, ఆ సత్య సంబంధులు చెప్పే వాక్యాలు వేరు. కాబట్టి ఏది న్యాయమో ఏది అన్యాయమో మనం పరిశీలించే బాధ్యత మనకు ఉందా లేదా? అందుకని అక్కడ అంటున్నాడు ఏమని, సీమన్ గారు, న్యాయమును ఆలకించుము. న్యాయాన్ని మాత్రం ఆలకిస్తాడు, అన్యాయాన్ని ఆలకిస్తాడు దేవుడు? ఆలకించడు. అన్యాయాన్ని ఆలకించడు, న్యాయం మాత్రమే ఆలకిస్తాడు. తర్వాత నెక్స్ట్, నా మొర అంగీకరించుము. ఎందుకంటే న్యాయమైనది దావీదుది, మనలాంటిది కాదు. మనం ఒక హృదయంలో ఒకటి పెట్టుకొని ఇంకొకటి మాట్లాడతాం. అసలు సిసలైనది లోపల ఒకటి ఉంటది, అది మనం బాహ్యంగా మనస్ఫూర్తి మాట్లాడడం, కానీ పెదవులతోనే మనం పైకి మాట్లాడేస్తుంటాం. కాబట్టి నా మొర విను అంటున్నాడు. తర్వాత నా ప్రార్థనకు చెవియొగ్గు. దావీదు ప్రార్థన. దావీదులాగే దేవుడు మన మొర ఆలకించాలంటే యథార్థముగా, ఏ మోసం లేనిది, నిష్కపటమైన మనసుతో మనం ప్రార్థన అయినా చేయాలి, లేదా ఆరాధన చేయాలి, పాట పాడాలి, వాక్యం కూడా చెప్పాలి. అవునా కాదు? అప్పుడు మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు అంటున్నాడు. తర్వాత అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు కనుక అంగీకరించి. కపటమైన అంటే ఏంటి? కపటము అంటే అర్థం ఏంటి? చెడు, మోసపూరితమైన. కపటము, కపటము దీనికి అర్థం అంటే ఎవరో ఏదో చెప్పారట. కపటం అంటే కపటము అంటే తలుపు అని చెప్పాడట. ఒడియతో ఏంటి? తెలుగుతో తలుపు. కపటము అంటే తలుపు అని పెట్టాడట. కపటము అంటే ఒడియతో కపటం అంటే తలుపునా? కపట. దీన్నట తలుపు అని బోధించాడట ఒకడు పాస్టర్ గారు. అందుకనే ఇక పై వచనం లేమన్నాడు, న్యాయమును అంగీకరించుము. అదేనా? న్యాయమును ఆలకించుము. ఆలకించడం అంటే వినడం. ఏది న్యాయము ఆలకించు తండ్రి అంటున్నాడు. కపట అంటే తలుపు అని బోధిస్తే మీరు ఆలకించాలా లేదా? ఇది కపటం అంటే తలుపు కాదు రోయ్, మోసపూరితమైన మాటలు అని అర్థం చేసుకోవాలి. మీరు కూడా కపటం అంటే తలుపు అని బోధిస్తే నిజమే, కపటం అంటే తలుపే అని మీరు గట్రా అనుకుంటే అది న్యాయం కాదు, అన్యాయము. దేవునికే అన్యాయం చేస్తున్నవాడు. కాబట్టి ఏది న్యాయమైనదో ఏది అన్యాయమైనదో మనం పరిశీలన చేసే బాధ్యత మనకుంది. కీర్తన గ్రంథము ఆ కపటమైనది ఏదో చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 34:13 వెంటనే చదవండి పాస్టర్గా. 34వ అధ్యాయం 13. ఏది కపటమైనది? కపటం అంటే తలుప. ఎవరు చెప్పాడు తలుపు అని?
దుర్భాష లేదా చెడ్డ మాటలు, కపటము అంటే కపటమైన మాటలు అంటే. కాబట్టి కపటమైన మాటలతో మనము పాటలు పాడినా ప్రార్థన చేసినా అంగీకరించడు. చదవండి అక్కడ 34వ అధ్యాయం 13వ వచనం. చెడ్డ మాటలు పలకకుండా, ఇది కపటము. కపటం అంటే చెడ్డ మాటలు. ఆ చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, చూసారా, కపటమైన మాటలు. కపటం అంటే మోసము, మోసపూరితమైన మాటలు. మోసపూరితమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొను. ఏంటండి వీళ్ళరా, గమనించండి. కపటమైన మాటలు అంటే మోసపూరితమైన మాటలు. మరి క్రైస్తవులు, చర్చికి వచ్చేటటువంటి క్రైస్తవులు కపటమైన మాటలు మాట్లాడుతున్నారా లేదా చెప్పండి? మాట్లాడుతున్నారు, అవునా కాదా? అది నోటి ద్వారా కావచ్చు, దేవునికి ఆరాధన చేసే విషయంలో కూడా దేవునితోనే కపటమైన మాటలు మాట్లాడుతున్నారు. అర్థమైందా? కపటమైన మాటలు మాట్లాడుతున్నారు. అలాగే పాటల ద్వారా కూడా ఎన్నో కపటమైన మాటలు, మోసము చేసే మాటలు మాట్లాడుతున్నారు. మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ పాట ద్వారా దేవుని ఆ మోసం చేసే పదజాలాలు ఉపయోగిస్తున్నారా లేదా? అది ఎలాగో మీకు నేర్పిస్తాను ఇప్పుడు. చూడండి, ఇందాకలే మొదటి పాటలో సెకండ్ పాట అనుకుంటా పాడే ఏ పాట అంటే, ప్రేమించేదం అధికముగా ఆరాధించు ఆసక్తితో. నిజంగా ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుని ఎవరు ప్రేమిస్తున్నారు? ప్రేమించదను అధికముగా, ప్రేమించదను అధికముగా. ఒకడు అమ్మాయిని ప్రేమించే ప్రేమికుడు ఉన్నాడు అనుకో, ఇక్కడే ఉన్నాడు అనుకో, ఇక్కడ వచ్చి మాత్రం దేవుడు ఇక్కడ ప్రేమించేదను అధికముగా, ఇక్కడ వరకే. బయట వెళ్తే అమ్మాయికి ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆసక్తితో. ఇది చర్చి వరకే దేవుని ప్రేమించడం. బయట వెళ్తే ధనాన్ని ప్రేమిస్తున్నాం, అవును కదా? మన పనులను ప్రేమిస్తున్నాం, మా క్రియలనే చేయించున్నాం, కానీ దేవుని క్రియలు చేసేవారు ఎవరున్నారు? దేవుణ్ణి ప్రేమించేస్తున్నామా? అది ఉత్తిదే. ఆ పాట పాడుతున్నాం కానీ ఉత్తి పాట, అది చర్చి వరకే పరిమితం. అది ప్రేమించేదాను అధికం కానీ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాం. మరి దేవుడు సంతోషిస్తాడా? నిజంగా ప్రేమిస్తే సంతోషిస్తాడు. సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడా లేదా? నిన్ను కాదు నేను అన్నట్లేదు. అప్పుడు అవును ప్రభువా, నీకు తెలుసు నేను ప్రేమించుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తు సీమోను గారిని చూసి, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, అవును ప్రభువా ప్రేమిస్తున్నాను నేను. ప్రేమించిన వాడు బొంకేసేవాడు, అవునా కాదు? ఈ రోజు అసలు మనం దేవుని ప్రేమించట్లేదు అని తెలిసిపోతుంది ఈ పాట ద్వారా. అధికముగా అంటే మీకు తెలుసా? ఎక్కువగా అన్ని వదిలేసి నిన్ను మాత్రం ప్రేమిస్తానంటాడు. అది ఉత్తిదే. ఎక్కడ ప్రేమించేస్తాడు? తర్వాత మనకు బాగా పాటలు వింటుంటాం కదా, ఆ పాటలు సరైనదో కాదో మనం పరిశీలన చేసుకోవాలి. దేవుణ్ణి ఎలాగ మోసపూరితమైన మాటల చేత దేవుణ్ణి మాట్లాడుతున్నామో నాకు తెలియాలి కదా. కాబట్టి ఇంకో పాట, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేను ఉండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. ఉండలేడట, బ్రతకలేడట. అస్సలు దేవుడు లేకుండా బ్రతకలేడట, ఉండలేడట. కానీ దేవుడు లేకుండానే బ్రతుకుతున్నారు కదా చాలా మంది, అవునా కదా? చర్చికి రాకుండానే చాలా మంది, దేవుణ్ణి ధరించుకోకుండానే చాలా మంది బ్రతికేస్తున్నారు, ఉండిపోతున్నారు. చర్చికి వచ్చే వాళ్ళే, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఏది క్రిస్మస్ మాత్రమే కనిపిస్తాడు. నేను ఉండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా అంట. దేవుడికి అబద్ధం ఆడుతున్నామా లేదా చెప్పండి? ఈ పాట ద్వారా దేవుడికి అబద్ధం ఆడుతున్నామా లేదా చెప్పండి? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా,
మనసారా ఆరాధించట్లేదు ఎవరు కూడా. చెప్తున్నాను, ఇక్కడ ఇక్కడ వచ్చాము కానీ మా మనసు ఎక్కడో ఉంది బయట. మైండ్ ఆబ్సెంట్, బాడీ మాత్రమే ప్రెజెంట్. కాబట్టి ఎలా మనసారా మీరు ఆరాధిస్తున్నట్టు? నిజంగా మనసారా ఆరాధించేవారైతే వాక్యము ఏంటి చెప్తున్నారో జాగ్రత్తగా వింటారు. అది మనసుని వాక్యంపై ఏంటి చేయడం, లీనమవ్వడం, వాక్యంపై దృష్టి పెట్టడం. ప్రెజెంట్, బాడీ మాత్రం ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్, ఎక్కడో ఉంది, ఎక్కడో తిరుగుతుంది, ప్రపంచం అంతా తిరుగుతుంది. కాబట్టి ఇది ఎలా మనసారా ఆరాధించేస్తున్నాం? ఈ పాట ద్వారా దేవుడిని అబద్ధాలు ఆడుతున్నట్టుగా లేదా నీకు? అసలు గ్రహించుకోవా ఈ పాట ద్వారా? తర్వాత, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పాట భలే ఉంటది, స్మూత్ ఉంటది. నరకానికి నడిపించేస్తున్నది అన్నది తెలియదు. ఆ పాట నరకానికి నడిపించేస్తుంది, స్మూత్ ఉండే పాటలే. నేనేమి చెల్లించును, నువ్వేమి చెల్లించిన అవసరం లేదు, హృదయాన్ని చెల్లించు, అంతే చాలు. అప్పుడు అంటాడు, ఏడాది దూడలన్నా, నాకు దూడలు ఉన్నాయి, సంవత్సరంలో ఉన్న దూడలు నీకు ఇచ్చేయాలా? లేక వేలాది పొట్టేలన్నా, గొర్రె పొట్టేలు, కోడి గొర్రె ఈయన అవసరం లే, నువ్వే అర్పించుకో, నీ హృదయాన్ని అర్పించు చాలు. అంతేకాదు వేలాది అంట. ఒకసారి ఆలకించండి, వందలాది కాదు, వేలాది నీకు ఇచ్చిన చాలునా? ఒక్కటి కూడా ఎవరైనా ఇచ్చాడా చెప్పండి? దేవుని సన్నిధానంలో మేక గాని ఎద్దు గాని ఇచ్చాడా? ఒక్కటి ఇవ్వకుండా వేలాది దూడలనా, వేలాది మేకలనా అని ఎందుకు దేవుడితో అబద్ధాలు ఆడడం? పాట పాడేవు బానుంది, రేపు తెచ్చి ఇచ్చే దేవుని సన్నిధికి. ఎందుకు ఈ దేవునితోనే మోసపూరితమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నాం? తర్వాత అక్కడ ఆ పాటలోనే ఒకటి ఉంటుంది, ఏమనంటే, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, నీకు ఇస్తాను అంటున్నాడు కానీ ఇవ్వట్లేదు. ఆలకించండి. తర్వాత, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని. జ్యేష్ఠ పుత్రుడు అంటే ప్రథమ పుత్రుడు, మొదటిగా జన్మించే పుత్రుడు. ఆ పుత్రుడిని నీకు ఇస్తాను ప్రభువా అని మాట ద్వారా అనేస్తున్నాడు. ఇది కపటమైన పెదవులతో ప్రార్థన చేయడం, ఆరాధించడం, లేదా పాట ద్వారా దేవుణ్ణి మాట్లాడడం, దాన్ని కపటము, మోసము. దేవునితోనే మాట్లాడుతున్నాం. నా జ్యేష్ఠ పుత్రుడిని నీకు ఇస్తాను ప్రభువా అంటున్నాం. ఎవరిచ్చాడు చెప్పండి? అప్పుడు ఇస్సాకుని ఇచ్చాడు కదా, ఎవరు? అబ్రహాం. అతను తన కుమారుని ఇచ్చాడు దేవునికి. అది ఇవ్వడం అంటే. కానీ జ్యేష్ఠ పుత్రుని, నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన చాలునని మాటతో దేవుని ఆనందింపజేసేస్తున్నాం. కానీ మన ప్రార్థన ఆలకిస్తున్నాడా చెప్పండి? ఇవ్వకుండా ప్రార్థన లేదా పాట ద్వారా దేవునికి మోసపూరితమని మాట్లాడితే మాటలు అంగీకరిస్తాడా? తర్వాత మూడవదిగా ఒక పాట, కోటి 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 స్తోత్రము దాడి అనే పాట ఒకటి ఉంటుంది, యూట్యూబ్ లో చూడండి. కోటి 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 స్తోత్రం డాడి, ఏసయ్య డాడి, స్తోత్రం డాడి అని ఒక పాట ఉంటుంది. ఇది నేను సిల్లీ కాదు, నేను యూట్యూబ్ లో చూస్తున్నాను. కోటి 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 ఏంటి? కోటియా? 100 స్తోత్రములు కూడా చెప్పలేవు, 100,000 స్తోత్రాలు కూడా చెప్పలేదు. కోటి 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 స్తోత్రం డాడి అనే పాటలు ఉన్నాయి. ఇవి మోసపూరితమైనవి, ఇవి అన్యాయపు పాటలు. అర్థమైందా? తర్వాత అక్కడే ఒక పాట ఉంటది, వేవేల వందనాలు స్తోత్రము దాడి అనే పాటలు కూడా ఉన్నాయి. అలాంటి పాటలు ఉన్నాయి. అలాంటివి మీరు గ్రహించాలి, తెలుసుకోవాలి. తర్వాత నాలుగవదిగా ఒక పాట ఉంటుందండి, దగ్గర ఒక పాట పాడారు. ఏమనంటే, పాట పాడుతూ ఉన్నారు, నేనెల్లప్పుడు యెహోవాను స్తుతించెదను, సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అని చెప్పేసి అక్కడ ఆరాధన ఆపను, స్తుతించడం మానను. దేవునితో అంటున్నాం, అది
నీకు స్తుతించడము మానను, ఆరాధించడము మానను అంటున్నాం. కానీ ఆదివారం 2 గంటల తర్వాత ఇంటికి వెళ్ళి మర్చిపోతున్నాం అన్న సంగతి మర్చిపోకండి. ఏది అప్పుడు మంగళవారం కూర్చుంటాం, బుధవారం కూర్చుంటాం, మళ్ళీ శుక్రవారం కూర్చుంటున్నాం. అప్పుడప్పుడు దేవుని ఆరాధించడమా? ఇదే దేవుని ఈ పాట ఉన్న మీనింగ్. ఆరాధన ఆపను, స్తుతించడము మానను అంటే నువ్వు ఇక్కడ ఉండాలి. అయితే ఎందుకయ్యా ఇలాంటి పాటలు పాడతావు? ఎందుకు? కాబట్టి ఆ పాటలోనే ఒక మీనింగ్ ఉంటుంది, చరణాలలో ఉంటుంది. కన్నీలే పానములైన, కఠినమైన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం జారిన. తర్వాత రెండోది, ఆస్తులన్నీ పోయిన, కన్నవారే కనుమరుగైన. మూడోది, అవమానం ఎంతైనా నా వారే కాదైనా, ఆశలే సమాధులైన, వ్యాధి బాధలు వెల్లువైన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, బాధలు వస్తే దేవుణ్ణి మర్చిపోతారు. కానీ ఎన్ని బాధలు వచ్చినా నేను విడవను అంటున్నాడు. ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, లేకపోయినా, అవమానం వచ్చినా వదలని అంటున్నాడు. కానీ వదిలేస్తాడు. చాలా మంది వదిలిన వాళ్ళు లేరా చెప్పండి. కాబట్టి ఎందుకయ్యా ఇలాంటి పాటల ద్వారా దేవునికి అబద్ధాలు ఆడుతున్నావు? తర్వాత సండే స్కూల్ పాటలు కూడా నేర్పిస్తుంటారు. ఏమని? యేసయ్య రెక్కల క్రింద ఉన్నాను, సాతాను ముట్టలేడు. ఇలా ముట్టలేడు అని పాడిన వాళ్ళు అలాగే ముట్టించుకోకుండా ఉన్నారు చెప్పండి. త్రాగుబోతులు అయిపోయారు, తిండిబోతులు అయిపోయారు. అవునా కాదు? కాబట్టి ఎందుకు ఇలాంటి పాటలు పాడతావు? తర్వాత సాతాను తొక్కేస్తాను అంటాడు. తర్వాత ఇంకో పాట ఒకటి పిల్లలకి నేర్పిస్తారు కదా, ఇంకో నీకు అడిగే కదా మనం, పర పారిపోతాడు సాతాను. సాతాను చూస్తే మనం పారిపోతాం. నిజం. ఇక్కడ పెద్ద శబ్దంతో దిగి వచ్చాడు అనుకో, లేదా ఒక ఆకారం లేని ఒక శబ్దం ఒకటి వచ్చింది అనుకో, ఏదో వచ్చింది రాని చైల్డ్ అంతా తనేసి పారిపోతాడా? సాతాను పారిపోయేవాడు కాదు. కాబట్టి అతని తంత్రాలు ఎరిగిన వారే ఉండాలి. అతనితో పోరాటం చేయడానికి వాక్యాన్ని ధరించుకోవాలి మనం, అప్పుడు ఎదిరించగలం. అంతేగాని చిన్నపిల్లలండి ఇదిగో ఇలాంటి మంచి అంటే తెల్ల కాగితాలు లాంటి వాడు, అలాంటి తెల్ల కాగితాల మనసుని పాటల ద్వారా ఏం చేస్తున్నాం? అబద్ధాలు నేర్పించేస్తున్నాం. పారిపోతాడని పిల్లలు ఎందుకు? మనము బెదిరించినా వారు పారిపోతారు. అలాంటిది సాతాను పారిపోతాడా? ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత ఇంకో పాట, కాడు గో అపో పీకా గో అపో ఖైనీ తినపో అని పాడుకుంటాం కదా. ఎచ్చే నహి భాష కుడి భాష, కాడు గో అపో పీకా గో అపో ఎచ్చే నహి భాష కుడి భాష, కులోమిత వాతే నహి భాష. ఏది నహి భాష? ఇది లగేది భాష, పుచ్చబడితే నహి భాష ఇచ్చి పిస్తుస్తాయి కదా. ఇది నహి భాష ఇచ్చి మారో ఏ కాడు కూడు అనేది ఆ కైని తినడం, సార తాగడం మానేయాలి కదా. మరి అవి మానకుండా ఇక్కడ వచ్చి మాత్రం దేవుణ్ణి సంతోష పెట్టేస్తున్నాం అన్నమాట. 4 చప్పట్లు కొడితే నువ్వు పొంగిపోతావు దేవుడా అని. అవి మాని ఆ పాట పాడితే అర్థం ఉంటది. ఇవి వ్యర్థమైన పాటలు, మీరు గమనించండి. కాబట్టి అందుకనే మీరు ఇలాంటి వాటి విషయమై జాగ్రత్త ఉండాలని రోమపత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. లాస్ట్ గా 16వ అధ్యాయం రోమపత్రిక 16వ అధ్యాయం 17-18. 16వ అధ్యాయం 17-18. 16-17 రోమపత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు
వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి యుండుడి. కనిపెట్టాలి. ఇలాంటి అబద్ధపు పాటలు, మోసపూరితమైన పాటలు మమ్మల్ని నేర్పించేస్తారు. మనం కూడా పాడితే మనం కూడా నరకానికి మెల్లగా వారితో పాటు జారిపోతాం. ఈ దేవునితోనే పెద్ద అబద్ధాలు పాడుతున్న పాటలు. కాబట్టి ఇలాంటి వాటి యందు మనం కనిపెట్టి యుండుడి అనే మాట ఉంది, చూసారా? మీరు నేర్చుకున్న బోధ వ్యతిరేకముగా ఉంటే, భేదముల పుట్టిస్తుంటే, అలాంటి ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి యుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. నెక్స్ట్, వారిలో నుండి తొలగిపోవుడి. వారి నుండి వేరే ఉండండి. వాళ్ళతో కలిసిపోవద్దు. వారితో కలిసిపోతే అవే మాటలు, అవే పాటలు. దేవునితోనే అబద్ధాలు ఆడిస్తారు. పాడాలని పాడేస్తాం వారితో కలిసి ఉండడం వల్ల. కాబట్టి వేరే ఉంటే మంచిది కదా. తర్వాత, అట్టివారు మన ప్రభువు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటలను ఇచ్చకము వలన నిష్కపటుల మనసును మోసపుచ్చుదురు. నిష్కపటము అంటే తెల్ల కాగితం లాంటిది, ఏ మోసం లేని. అలాంటి మోసం లేని మాటలు మాట్లాడే వారిని, తెల్ల కాగితం లాంటి మనసు గల వారిని మోసపుచ్చేవారంట. కాబట్టి వారి విషయమై ఏం కలిగి ఉండాలి? కనిపెట్టి యుండుడని చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి వాటి యందు మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. వాటిని కనిపెట్టాలి. అవునా కాదా? ఆ పాట ద్వారా దేవుడు మహిమపరుస్తున్నాడా లేదా అన్నది కూడా కనిపెట్టాలి. అది ప్రార్థన అయినా, పాట అయినా, వాక్యమైనా. కాబట్టి ఇలాంటి మరి మాటల యందు మనం కనిపెట్టి కలిగి తెలియగలవారుగా ఉండాలని ఒక కీర్తన భాగం ముగిస్తూ ఉన్నాను. థాంక్యూ శ్రీమన్ గారు.